ఇజ్రాయెల్ ప్రజల్ని నడిపించాలంటే యెహోషువని నాయకుడిగా ఏర్పాటు చేసుకున్నాడు. యెహోషువ ద్వారా ఇజ్రాయెల్ ప్రజల్ని ఐగుప్తు దేశం నుంచి విడిపించాలని చెప్పి సంకల్పం, దేవుని యొక్క సంకల్పం. యాకోబుని ఇజ్రాయెల్గా మార్చాడు. ఇజ్రాయెల్ ప్రజలు ఎవరి ప్రజలు? దేవుని ప్రజలుగా చేసుకున్నాడు. వారు ఐగుప్తు దేశంలో అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో ఎవరికి మొరపెట్టుకున్నారు? దేవునికి మొరపెట్టుకున్నారు. ఏ దేవునికి? జీవము కలిగినటువంటి దేవునికి మొరపెట్టుకుంటే జీవము కలిగినటువంటి దేవుడు వారి మొర ఆలకించి ఐగుప్తు దేశంలో నుంచి ఇజ్రాయెల్ ప్రజల్ని కానాను నడిపించడానికి ఒక నాయకుడు అవసరమై ఉన్నప్పుడు అలాంటి తరుణంలో యెహోషువని ఏర్పాటు చేసుకున్నాడు. యెహోషువ ఇజ్రాయెల్ ప్రజలకి నాయకుడు అయిపోయాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు యెహోషువ. ఆయన సంకల్పం అది. ఇజ్రాయెల్ ప్రజల పక్షం నుండి సహాయం చేయడానికి ఇష్టపడినటువంటి దేవుడు. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం. జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడనియు. చాలు. జీవము కలిగినటువంటి దేవుడు ఎవరి మధ్యలో ఉన్నాడు? ఆనాడు ఇజ్రాయెల్ ప్రజల మధ్యలో ఉన్నాడు. ఈనాడు ఎవరి మధ్యలో ఉన్నాడు? మన మధ్యలో ఉన్నాడు. ఎవరు ఆయన? జీవము కలిగినటువంటి దేవుడు, జీవాధిపతి అయినటువంటి దేవుడు, నిత్య జీవము కలిగినటువంటి దేవుడు. ఆ దేవుడిని కలిగి ఉంటే మనము నిత్య జీవానికి వారసులుగా చేస్తాడు. జీవము కలిగినటువంటి దేవుడు ఎవరి మధ్యలో ఉన్నాడు? మన మధ్యలో ఉన్నాడు. మనం ఆయన చుట్టూ మనం ఉన్నాం. ఆయన మన మధ్యలో మన దేవుడు ఉన్నాడు. జీవము కలిగినటువంటి దేవుడు, జీవాధిపతి అయినటువంటి దేవుడు. జీవము కలిగినటువంటి దేవుడి మీద మనము ఆధారపడితే మనకి ఏం జరిగిందనేటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటి విషయాలే. అన్ని అనేక చోట్ల మీరు ఇలాంటి వాక్యం వినే ఉంటారు. మరలా చదువు మా మాట. జీవము కలిగిన దేవుడు, జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడనియు, ఆయన నిశ్చయముగా మీ వద్ద నుండి కానానీయులను, హిత్తీయులను, హివ్వీయులను, ఫెలిష్తీయులను, గిర్గాషీయులను, అమోరీయులను, యెబూసీయులను ఎల్లగొట్టుననియు దీని వలన మీరు తెలుసుకుంటారు. ఆ చదివినటువంటి 8 రకాల ప్రజలు ఎలాంటి ప్రజలంటే దుర్మార్గులైనటువంటి ప్రజలు. దుర్మార్గులైనటువంటి ప్రజలు. మన మధ్యలో దేవుడు ఉంటే మన చుట్టే ఉంటారు దుర్మార్గమైనటువంటి ప్రజలు. వాళ్ళ నుండి మనం ఏం చేయాలా? తప్పించుకొని తిరగాలి. అది మన బాధ్యత. గుర్తుపెట్టుకోండి. జీవము కలిగినటువంటి దేవుడు మన మధ్య ఉన్నాడు. మనం చుట్టూ ఉన్నాము. మనలోనే ఇలాంటి ప్రజలు ఉంటారు. ఒక్కొక్క ప్రజల గురించి మనము ఒక్కొక్క రోజు పాఠంగా చెప్పుకోవచ్చు. కానానీయులంటే ఎవరు? ఫెలిష్తీయులంటే ఎవరు? గిర్గాషీయులంటే ఎవరు అనేటువంటి విషయం మనము పాఠాలుగా చెప్పుకోవచ్చు. వారు ఎంత దుర్మార్గమైనటువంటి మనసు కలిగి ఉంటారో తెలుసా? మనం మధ్యలోనే ఉన్నారు అలాంటి దుర్మార్గులైనటువంటి దుర్మార్గుల ప్రజలు. వాళ్ళని మనము ఎదుర్కోవాలి. వాళ్ళని ఎదుర్కోవాలంటే మనము ఎవరు ఉంచుకోవాలి? మన హృదయంలో జీవము కలిగినటువంటి దేవుడిని మన హృదయంలో ఉంచుకుంటే వారి నుండి మనం తప్పించుకొని తిరగాలి. లేకపోతే వాళ్ళ ఉచ్చులో మనం పడిపోయి మన జీవితాలను కూడా మనం పాడు చేసుకుంటాం. నమ్ముకున్నటువంటి బిడ్డల మధ్యలో ఎవరు ఉంటారు? జీవము కలిగినటువంటి దేవుడు. జీవము కలిగినటువంటి దేవుని మధ్యలో మనం ఉంటాం.
మనము నమ్ముకున్నటువంటి దేవుడు జీవము కలిగినటువంటి దేవుడు. రకరకాల మనుషుల మధ్యలో మనం ఉంటాం. అలాంటి మనసు కలిగినటువంటి దుర్మార్గమైనటువంటి మనసు కలిగినటువంటి వారి యొక్క మనసుకి మనము ఆకర్షించబడకుండా ప్రత్యేకంగా మనం వేరే జీవించే వారిగా ఉండాలి. ఎందుకంటే మనం నమ్ముకున్నటువంటి దేవుడు జీవము కలిగినటువంటి దేవుడు, నిజ దేవుడు, నిజ రక్షకుడు, లోక రక్షకుడు, సర్వాధికారి, సకల సృష్టికి ఆధారభూతుడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఒకే రీతిగా ఉన్నటువంటి దేవుడు ఆయనే జీవము కలిగినటువంటి దేవుడు, నిజ దేవుడు. నిజ దేవుడికి మనము మన హృదయాన్ని అప్పగిస్తే ఆ హృదయంలో నిజమైనటువంటి దేవుని హృదయంలో చేర్చుకుంటే నిజమైనటువంటి దేవుని కలిగినటువంటి వారు ఏ విషయాన్ని కూడా తొలగిపోకుండా ఈ లోకంలో కలిసిపోకుండా వేరే ప్రత్యేకంగా జీవిస్తారు. మనం ప్రత్యేకంగా జీవించాలంటే ఎవరుండాలా? మన హృదయంలో జీవము కలిగినటువంటి దేవుడిని మన హృదయంలో చేర్చుకుంటే మన హృదయంలో ఉండి ఆయన కార్యాలు చేస్తూ ఉంటాడు. నాకు కొద్ది సమయం ఇచ్చింది. ఎంతమంది మాట్లాడుతున్నారు బ్రదర్? ఎక్కువ ముగ్గురు మాట్లాడుతున్నారు. చాలా చెప్పాలనుకున్నా కుదరదు. ఎందుకంటే అంతే, నాకు ఇచ్చిన అవకాశం కొంచెం దాన్ని నేను సద్వినియోగపరుచుకోవాలి. అంతవరకు మన మధ్యలో ఎవరున్నారు? జీవము కలిగినటువంటి దేవుడు. మనము నమ్ముకున్న దేవుడు ఎవరు? జీవము కలిగినటువంటి దేవుడు. మనతో ఉండే దేవుడు జీవము కలిగినటువంటి దేవుడు. మన చుట్టూ ఆవరించి ఉండే దేవుడు ఎవరు? జీవము కలిగినటువంటి దేవుడు. అలాంటి జీవము కలిగినటువంటి దేవుడిని నమ్ముకున్నటువంటి బిడ్డలు ఎట్లుంటారు? సంతోషంగా, సమాధానం కలిగి, శాంతి కలిగి, కుటుంబాలు ఏమవుతాయి? వర్ధిల్లుతా ఉంటాయి. ఒక కుటుంబం వర్ధిల్లుతుందంటే దానికి కారణం ఎవరమ్మా? దేవుడు వర్ధిల్ల చేస్తూ ఉంటాడు ఆ కుటుంబాన్ని. ఆ కుటుంబం పక్షం నుండి ఏం చేస్తుంటాడు? సహాయం చేస్తూ ఉంటాడు. ఆ కుటుంబం పక్షం నుండి దేవుడు సహాయం చేస్తూ ఉంటే ఆ కుటుంబం వర్ధిల్లుతా, అంతకంతకు కృషించిపోద్దా? వర్ధిల్లుతా. దేవుడు తన వాక్యం మన కొరకు ఆస్వాదించి దీవించును. అందరికీ వందనాలు. దేవుని మన స్తోత్రం. చక్కని వాక్యం బోధించిన దైవజనునికి మరి హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రం. మన మధ్యలో మరి పాస్టర్ గారు ఆశీర్వాదం గారు ఉన్నారు. వారు వచ్చి చిన్న గ్రీటింగ్ చెప్తారు. ఎక్కడ ఉన్నారు ఆశీర్వాదం గారు? ఉన్నారా? ఉంటే రండి. దైవజనులు ఆశీర్వాదం గారు వచ్చి చిన్న గ్రీటింగ్ చెప్తారు. మనకి మరి సెవెంత్ డే అడ్వాంటేజ్ సూపర్వైజర్ గారు మన మధ్యలో వాక్యం కొరకు వెయిటింగ్ లో ఉన్నారు. చిన్న గ్రీటింగ్ చెప్తారు. దేవుని కృపను బట్టి మరి కూడా వచ్చిన మీ అందరికీ, వేదిక మీద ఉన్న సహోదరులందరికీ మరి హృదయపూర్వకమైన వందనాలు. ప్రాముఖ్యంగా ఈ నారాయణ గారు, మా బావగారు గారు, మరి వారి యొక్క బాబాయ్ గారు కుమార్తెని చేసుకొని ఈ ఊరు ఆడండి. అయితే నేను కూడా ఒకప్పుడు చాలా లోకానుసారంగా జీవించిన వాళ్ళని ఈరోజు ఒక సేవకుల మధ్య నిలబడి ఒక సువార్తకుడిగా నిలబడి నేను కూడా మరి చిన్న గీడలు చేయడానికి నాకు అవకాశం ఇచ్చిన గొప్ప దేవుడికి ముందు హృదయపూర్వకమైన వందనాలు. అయితే మనం చిన్న విషయం అది సమయం లేదు. ఎక్కడైనా ఒక ప్రసంగం ఉంటేనే వాక్యం మన హృదయంలోకి వస్తుంది. వాళ్ళకు వాక్యం చెప్పుకుంటూ పోతే వచ్చిన విశ్వాసాలు కానీ మనకు కానీ ఏది కూడా లోపల నిలబడలేదు. ఒక ప్రసంగమే మనకు ప్రాముఖ్యం. అయితే నేను చెప్పేది ఏంటంటే మనం నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటున్నాం. అది శరీర సంబంధంగా మనము ముఖ్యంగా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రతి ఒక్క ఈ లోకంలో
ఒక కుమారుడు ఒక తండ్రిని జ్ఞాపకం చేసుకుంటూ ఒకరిని జ్ఞాపకం చేసుకుంటూ శరీరాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంతేనా? ఈ యొక్క నీతి అనేది ఎక్కడ స్టార్ట్ అయిందో, ఈ నీతి ఎక్కడ ప్రారంభమైందో, ఈ నీతిని ఎలా జ్ఞాపకం చేసుకోవాలో అది మనం తెలుసుకోవాలి. ఈ నీతిని నడిపించింది ఎక్కడ పుట్టింది అనేది మనకు తెలియాలి. శరీరం ఈ రోజున రాంబాబు గారు వారి నాన్నగారు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎన్నాళ్ళు జ్ఞాపకం చేస్తుంటారు? వాళ్ళ కుటుంబీకులు ఇంతవరకు జ్ఞాపకం చేసుకుంటారు. తర్వాత అసలు ప్రారంభం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ యొక్క జ్ఞాపకం చేసుకునే వ్యక్తి, ఆ యొక్క వ్యక్తి యొక్క నడిపింపుని ఎవరు నడిపించాలనేది మనకు తెలియాలి. అయితే ఆ నీతి నీతిని జ్ఞాపకం చేసుకోవాలంటే ముందు నీతి ఎక్కడుందో మనం తెలుసుకోవాలి. అది ఎక్కడ పుట్టిందో తెలుసుకోవాలి. అందుకనే నాకు సమయం లేదు రెఫరెన్స్ చెప్పి అంత సమయం లేదు చెప్పి నేను సమయాన్ని వృద్ధి చేసుకోవటం మంచిది కాదు. దేవుడు నీతిమంతుని ఒకరినే చూశాడు. ఆ నీతిమంతుడు తయారు చేశాడు మనిషిని. ఆ మనిషిలోకి నీతిగా నిలబడటానికి తన యొక్క ఆత్మను తనలో పంపించాడు. ఆ ఆత్మని దాన్ని కాపాడుకుంటూ ప్రపంచంలో ఆయన ప్రణాళిక చొప్పున, దేవుని యొక్క ప్రణాళిక చొప్పున ఈ భూమి మీద ఒక్కమైన అందరూ నీతిమంతులుగా చేయాలనే ఒక ప్రణాళికతో